నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విశ్వ కళ్యాణం కోసం శ్రీమన్నారాయణుడు ధరించిన దశావతారాల్లో శ్రీ నృసింహావతారం విశిష్టమైనది. నరుని దేహం సింహపు శీర్షం వెరసి నరసింహావతార రూపం. అలాంటి నారసింహస్వామి స్వయంభువుగా ఆవిష్కారమైన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ఆ పరంపరలో సాకారమైన దివ్య నారసింహ క్షేత్రాలలో విశిష్ట, విలక్షణ, వైవిధ్యమైన నృసింహ సన్నిధానంగా వెలుగొందుతోంది విశాఖపట్నం జిల్లాలోని సింహాచల శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానం. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే. కళింగ విజయనగర రాజుల చేత నిర్మితమైన ఈ ఆలయం ఎన్నో పురాణగాథలు, చారిత్రక అంశాలతో ముడిపడి ఉంది. ఈ క్షేత్రం సింహాకారంగా ఉన్న గిరిపై నెలకొని ఉండడం వల్ల సింహగిరిగా, నరసింహస్వామి వేంచేసి ఉన్న కొండ గనుక నరసింహాచలంగా, కాలక్రమేణా సింహాచలంగా వ్యవహరిస్తున్నారు. సింహాచల దర్శనం సకల శుభాలకు నిదర్శనం. అప్పన్న దర్శనం అభీష్ట ప్రదాయకం అనే నానుడులు ఈ క్షేత్ర వైభవాన్ని వెల్లడిస్తున్నాయి. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే. నరుడు నారాయణుల సమ్మిళిత రూపాంతరంగా ప్రేమ, భక్తి తత్వాలు, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ భావాలు వెల్లివిరిసిన స్వరూపంగా సింహాచల క్షేత్రంలో వరాహ నృసింహుడు దర్శనమిస్తాడు. సముద్ర తీరాన సువిశాలంగా పరచుకున్న కొండపై ఆకుపచ్చటి ప్రకృతి సౌందర్యం మధ్య సింహాచల క్షేత్రం విలసిల్లుతోంది. అత్యంత ప్రకృతి రమణీయత నేపథ్యంగా ఉన్న ఈ క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక సన్నిధే కాదు, ఆహ్లాద భావాలకు పెన్నిధి కూడా. సింహాచలం సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తున వన సముదాయ నేపథ్యంగా అలరారుతోంది. పురాణయుగమున పురూరవుడు నిన్ను పుట్టల చాటున కనుగొనియే బాల ప్రహ్లాదుని కోరిక మేరకు సింహగిరులకు వేంచేసితివి. చందనమందున దాగితివయ్యా లక్ష్మీ నరసింహ. భక్తుల బాధలు చప్పున తీర్చే హరిహరి నారాయణ. భక్త జన కోటి బాంధవుడవయ్యావు అప్పన్న స్వామి. భక్త జన కోటి బాంధవుడవయ్యావు అప్పన్న స్వామి. హరి ఓం నమః, హరి ఓం నమః. జ్యోతలు చేసెను సర్వ ప్రాణులు. ఈ కొండపై ధీర గంభీరంగా, అత్యద్భుత శిల్పకళా సమన్వితంగా, నేత్రానందకరమైన కట్టడాలతో ఈ క్షేత్రం పరిఢవిల్లుతోంది. మంగళమూర్తిగా నిలిచితివి, మహామహితాత్ముడవైతివి. ఆశ్రిత పాలక అనాథ రక్షక వరాహ నరసింహ. త్రిలోకములను తీరుగా నిలిపిన సింహ శైలవాస. గోపురాలు, ప్రాకారాలు, స్తంభాలు, కుడ్యాలు, కోష్ఠాలు, పీఠాలు ఇలా అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా ఎటు చూసినా ఈ ఆలయ లోపలి ప్రాంగణంలో శిల్పకళా వైభవం
భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యాన్ని చూస్తూ విజయనగర రాజుల కళాపోషణకు ముగ్ధులవుతారు. వరదుడైన నృసింహుడు భక్తునికి ఇచ్చిన మాటను సత్యం అని నిరూపించటానికి తాను సర్వభూతాలలో వ్యాపించిన విష్ణువునని తెలియజేసేందుకు ఏనాడు కనీ విని ఎరుగని అద్భుత రూపంతో అటు మృగము కాని ఇటు మనిషి కాని నృసింహస్వామి ధనుజ సభా మండపంలోని స్తంభంలో ఆవిర్భవించాడు. అలాంటి వైవిధ్య అవతారమూర్తి త్రిభంగి రూపునిగా సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. నారసింహ క్షేత్రాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి, వరాహ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. యుగళావతారుడైన వరాహ నృసింహమూర్తిగా ఒక సింహాచల క్షేత్రంలోనే భక్త పరాధీనుడై వెలసిన క్షేత్రం సింహాచల పుణ్యక్షేత్రం. ప్రహ్లాద రక్షణం కోసమని అవతరించిన శ్రీమన్నారాయణుని అవతారం వరాహ నృసింహమూర్తిగా ఇక్కడ ఆవిర్భవించాడు స్వామి. వైశాఖ మాసంలో చందనయాత్ర, వైశాఖ పౌర్ణమి నాడు గంధము సమర్పణ ఒక విడత, రెండో విడత గంధము సమర్పణ, జ్యేష్ఠ పౌర్ణమి నాడు మళ్ళా ఒక విడత గంధము సమర్పణ, ఆషాఢ పౌర్ణమి నాడు గంధము సమర్పణతో పాటు గిరి ప్రదక్షిణోత్సవం. సింహాచల క్షేత్రంలో ప్రధాన ఉత్సవం చందనోత్సవం. ఈ ఉత్సవానికి ఎంతో ప్రశస్తి ఉంది. దీనిని అక్షయ తృతీయ నాడు అంటే వైశాఖ శుద్ధ తదియ రోజున నిర్వహిస్తారు. పురూరవ చక్రవర్తి కాలం నుండి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఓసారి ఊర్వశి పురూరవులు విమాన విహారం చేస్తుండగా సింహాచల ప్రాంతానికి వచ్చేసరికి విమానం ఆగిపోయింది. స్వామి పురూరవునితో తానున్న ప్రదేశాన్ని వెల్లడించాడంటారు. మట్టి పుట్టల మధ్య ఉన్న తనని వెలికితీసి ఆలయ ప్రతిష్ఠ చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. పుట్టకు బదులు తనపై పుట్టమట్టికి సమతూకంగా గల చందనాన్ని అలదవలసిందిగా పురూరవునికి స్వామి చెప్పాడు. స్వామి పురూరవునికి గోచరమైన వైశాఖ తృతీయ నాడు తప్ప మిగతా అన్ని రోజుల్లో చందన చర్చితంగా స్వామి కొలువుదీరే సంప్రదాయం స్థిరపడింది. స్వామి గర్భాలయంలో చందనంతో కప్పబడిన లింగాకారంలో దర్శనమిస్తారు. హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తరువాత స్వామి తన ఉగ్రరూపాన్ని ఉపసంహరించలేదు. బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుడు ప్రార్థించినా ఫలితం దక్కలేదు. అప్పుడు బ్రహ్మదేవుడికి గతంలో తాను శ్రీచందన వృక్షానికి ఉగ్రత, ఉష్ణం, తాపం తగ్గించే శక్తిని వరంగా ఇచ్చిన విషయం జ్ఞప్తికి వచ్చింది. అందువల్ల శ్రీచందన లేపనంతో స్వామిని శాంతింపచేయమని ప్రహ్లాదునికి సలహా ఇచ్చాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మ ఆదేశాన్ని పాటించి ప్రహ్లాదుడు ఉగ్ర నారసింహుణ్ణి శాంతింపచేశాడు.
అందుకే ఈ స్వామి ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ నాటి చందనోత్సవం నాడు తప్ప మిగతా అన్ని రోజులలో చందనంతో పూర్తిగా కప్పి ఉంచబడతాడు. శ్రీ వరాహ రూప భక్త జనావన శ్రీ నరసింహ చందన పూతలో దాగి ఉన్న చల్లని తండ్రి నారసింహుడు సర్వులకు ఆరాధ్యుడు. అక్షయ తదియ ఈ క్షేత్రంలో మహావైభవంగా కొనసాగుతుంది. తదియనాటి తెల్లవారుఝామున స్వామివారికి శ్రీచందన వలుపు ప్రారంభమవుతుంది. భాసిల్లుతోంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతోన్న సింహాచల వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో నిత్యోత్సవాల నుంచి బ్రహ్మోత్సవాలు వరకు కడు వైభవంగా కొనసాగుతాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి రోజున స్వామివారికి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. 20 అడుగుల ఎత్తైన రథంపై స్వామివారిని ఊరేగించే రథోత్సవం నేత్రపర్వం. శ్రీ వైష్ణవ సంబంధిత పర్వదినాలన్నీ ఈ క్షేత్రంలో వైభవోపేతంగా కొనసాగుతాయి. జగన్నాథని సన్నిధి చేరినాము ఆదరించి ఆదుకోగ వేగమిరావా శరణు శరణు జగన్నాథని సన్నిధి చేరినాము ఆదరించి ఆదుకోగ వేగమిరావా. ఈ ఆలయానికి ఈశాన్య దిశగా ఉన్న గంగధార తీర్థంలో స్వామివారి కళ్యాణోత్సవాల అనంతరం మంగళ స్నానాలను నిర్వహిస్తారు. పావన నామ నరసింహ పాప వినాశక నరసింహ పతిత పావన నరసింహ. ఈ తీర్థం ప్రకృతి సిద్ధమైనది. సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తునున్న కొండపై సంవత్సరం పొడవునా ఈ గంగధార సజీవంగా ప్రవహిస్తుంటుంది. మూలికల సారాన్ని మిళితం చేసుకుని వచ్చే ఈ ధార జలం సర్వరోగ నివారణిగా చెబుతారు. భక్తులు ఈ తీర్థంలో స్నానాధికాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు. అంబుజనేత్ర నరసింహ సింజిత మోహిత నరసింహ జయ జయ లక్ష్మీ నరసింహ. ఈ ఆలయ ప్రాంగణంలో మరొక ఆకర్షణ కప్ప స్తంభం. దీని అసలు పేరు కప్పం స్తంభం. స్వామివారికి కప్పం చెల్లించి స్వామి అనుగ్రహాన్ని కోరడం కోసం ఈ స్తంభాన్ని ఆశ్రయించడం దీని ప్రత్యేకత. ఈ స్తంభంపై సంతాన వేణుగోపాల స్వామివారి మహాయంత్రం సుప్రతిష్ఠితమై ఉంటుంది. సంతానార్థులే కాకుండా సకల భక్తులు ఈ స్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామికి అభీష్టాన్ని విన్నవించుకుంటారు. పరమ పూజ్య శ్రీ నరసింహ రమారమణ శ్రీ నరసింహ పరమ పద. ప్రధాన ఆలయానికి ఈశాన్య దిశలో శ్రీ సింహలక్ష్మి అమ్మవారు, దక్షిణ దిశలో ఆండాళ్లు దివ్య సన్నిధి నెలకొని ఉంటుంది. ఇదే కొండపై నెలకొనియున్న త్రిపుర సుందరి సమేతుడైన త్రిపురాంతకేశ్వరుడు ఈ క్షేత్రానికి పాలకుడిగా వ్యవహరిస్తున్నాడు. మంత్రాధినేత నరసింహ తంత్రాద్భుతావర నరసింహ యంత్రవాద్యధర నరసింహ మంత్రాలయ స్థిర నరసింహ జయ జయ లక్ష్మీ నరసింహ జయ జయ వరాహ నరసింహ జయ జయ లక్ష్మీ నరసింహ జయ జయ వరాహ నరసింహ. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహౌజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. విశాఖపట్నం నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో సింహాచలం నెలకొని ఉంది. దేశం నలుమూలల నుంచి రోడ్డు, రైలు, వాయు మార్గాల ద్వారా విశాఖకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సింహాచలానికి తరలి వెళ్లవచ్చు. సింహాద్రినాథుని కృపకు పాత్రలు కావచ్చు. ఐహిక, భోగ,
దుఃఖ కారణమైన విషయలంపటాల్ని నశింపచేసే స్వామి నృసింహుడు. ఆదివరాహ, సింహ, నరరూప సమ్మిళిత రూపధారి శ్రీ వరాహ నరసింహస్వామి దివ్యకృపతో మన జీవితాలు సుగమవంతం, ఫలప్రదం కావాలని ఆశిద్దాం. మరో క్షేత్ర సందర్శనతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.